హెచ్సిఎల్ శివనాడార్ యూనివర్సిటీ. శివనాడార్ అంటే హెచ్సిఎల్ ఫౌండర్. జనరల్గా ఏంటి అంటే చాలా వరకు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే దీనికి సంబంధించి జేఈ అంటే ఐఐటి లేకపోతే ఎన్ఐటి లేకపోతే టాప్ యూనివర్సిటీస్ అనుకుంటూ ఉంటారు. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ప్రతి ఇంటర్మీడియట్ ఏదైతే ఇంటర్వ్యూ జేఈ ఎవరైతే ప్రొవైడ్ చేస్తా ఉన్నారో లేకపోతే జేఈ సంబంధించిన కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో లేకపోతే ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏవైతే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా అవగాహన స్టూడెంట్స్ కి కల్పించాల్సిన అవసరం ఉంది. శివనాడార్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద టాప్ నాచ్ యూనివర్సిటీ. హెచ్సిఎల్ కంపెనీ ఫౌండర్ అయిన శివనాడార్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని నోయిడా, చెన్నైలో 2 ఉన్నాయి. బీటెక్ లో ఏఐ డేటా సైన్స్ సీట్స్ ఉన్నాయి, దాంతోపాటు బీటెక్ సిఎస్సి సీట్స్ ఉన్నాయి, అండ్ బీటెక్ ఏఐ డేటా సైన్స్ అయితే 120 సీట్స్ ఉన్నాయి, సిఎస్సి ఐఓటీ అయితే 120 ఉన్నాయి, బీటెక్ సైబర్ సెక్యూరిటీ అయితే 60 ఉన్నాయి. దీంట్లో మనం ఏ విధంగా ఎంటర్ అవ్వచ్చు ఎగ్జామ్ అంటే జేఈ బేస్ లో ఎంటర్ ఎగ్జామ్ అంటే జేఈ టాప్ మార్క్స్ వస్తే దాని బేసిస్ లో దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఎస్ఎన్యూ ఎస్ఏటి ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 మెయిన్ గా ఉన్నది. సో ఇంకోటి ఆప్షన్ ఇంకా వేరే ఆప్షన్ ఉన్నాయి, కానీ అంతగా మనకి ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తే యాక్ట్ స్కోర్, అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ బోర్డ్ ద్వారా ఆ యాక్ట్ స్కోర్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కానీ మన పిల్లలు ఎంతవరకు యాక్ట్ ఎగ్జామ్ రాస్తారనేది సో మనకి తెలుసు. తర్వాత సిఈఈటి కూడా, సిఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కూడా దీంట్లో మనం సీట్ పొందొచ్చు. ఖచ్చితంగా పక్కా జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. సో ఈ శివనాడు యూనివర్సిటీలో ఖచ్చితంగా జాబ్ పక్కా వస్తుంది. అంటే దీనికి చాలా లెర్నింగ్ కర్వ్ కూడా నేర్పించే విధానం కూడా చాలా డిఫరెంట్ గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తోటి ఒక రీసెర్చ్ ఆస్పెక్ట్ లో ఒక కొద్దిగా ఎన్వైరన్మెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ చెప్పాలంటే ఐఐటికి ధీటుగా ఈ యూనివర్సిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలంటే హైయెస్ట్ ప్యాకేజ్ 50 to 60 lakhs ప్యాకేజీ ఒక ఎవరేజ్ స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో శివనాడు యూనివర్సిటీ అండ్ మెరిట్స్ కూడా. థ్యాంక్ యూ.